శ్రమ లేకపోతే దేవునికి నువ్వు సమీపముగా రాలేవు. శ్రమ అని అగ్ని వచ్చిందనుకో, ఆటోమేటిక్ గా యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడిపోతాం. శ్రమ లేనిదే సింహాసనము, శ్రమ లేనిదే మోకాల జీవితం, శ్రమ లేనిదే ప్రార్థన జీవితం రాదు. కొన్ని నిన్ను శ్రమలో ఆయన్నే పెడతాడు. ఎందుకు పెడతాడనంటే నువ్వు కాస్త దూరంగా ఉన్నావు, ఆయనకు దగ్గర తీసుకొని రావడానికి అడ్డుగా ఏమున్నాయో వాటిని ఆయన తొలగించి నిన్ను దగ్గరికి తీసుకొచ్చుకుంటాడు. ఒంటరి వానిగా చేసేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఒంటరి వాడు అవుతావో, నిన్నటి వరకు నీ ప్రక్కన కూర్చొని తిన్నవారు కూడా నేను పలకరించరు. నీ తల్లి నీ తండ్రి కూడా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడరు. కుటుంబం అంతా నేను దూరం పెట్టడం ప్రారంభిస్తుంది. ఎందుకొరకో తెలుసా? ఆ ఒంటరితనములో నేను దేవునితో మాట్లాడాలని. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ కుడి చేయి పట్టుకొని నీకు సహాయము చేస్తాడు. నిన్ను శ్రమ పెడుతున్నాడు అని అంటే నువ్వు సంతోషించాలి. ఎందుకో తెలుసా? ఈ శ్రమ నాకు మేలాయను.